ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6గురి మరణం, 40 మందికి పైగా గాయాలు. దుర్ఘటన ఎక్కడో కాదు, సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెలిసిన తిరుమలలోనే చోటు చేసుకుంది ఈ దుర్ఘటన. వైకుంఠ ఏకాదశి శుభ సందర్భాన తిరుమలలో ఆ దేవదేవుణ్ణి ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవాలని భక్తులు తహతహలాడుతున్న సమయంలోనే ఈ దారుణ మారణకాండ చోటు చేసుకుంది. స్వామి దర్శనం కోసం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో ఆశగా వచ్చిన భక్తులు దర్శనం టోకెన్ల కోసం నిరీక్షిస్తుండగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఈ పెను ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనకు బాధ్యత ఎవరిది? భక్తుల రద్దీ అంచనా వేయలేకపోయిన పాలక మండలిదా? భక్తుల సమూహాన్ని నియంత్రించలేకపోయిన అధికారులదా? దర్శనం కోసం వచ్చిన భక్తులదా? ఏటా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. దేశం నలుమూలల్లోని ఆలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా భక్తులు దేవదేవుణ్ణి సందర్శించుకుంటున్న తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పరితపిస్తుంటారు. ఏటా 7 లక్షల మందికి దర్శన టికెట్లు వివిధ మార్గాల్లో జారీ చేస్తూ ఉంటుంది టీటీడీ బోర్డు. గతంలో ఆన్లైన్లో 2 లక్షల టికెట్లు, తిరుమలలో 5 లక్షల టికెట్లు భక్తులకు పంపిణీ చేసేవారు. కానీ ఈసారి ఆన్లైన్ లేకుండా నేరుగా 19 కౌంటర్లలో టికెట్లు జారీ చేయాలని నిర్ణయించుకోవడమే ఈ దుర్ఘటనకు మూల కారణంగా తెలుస్తోంది. తిరుమలలో బుధవారం రాత్రి టోకెన్లు తీసుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో 3 చోట్ల తొక్కిసలాట జరిగింది. వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తుల్ని పద్మావతి పార్కులో ఉంచి గేట్లు మూసివేశారు. అయితే ఆ గుంపులో ఓ మహిళ అస్వస్థతకు గురి కావడంతో గేటు తెరవగా ఈ తొక్కిసలాట జరిగినట్టు చెబుతున్నారు. రియో ఆసుపత్రిలో 4, స్విమ్స్ ఆసుపత్రిలో 2 చికిత్స పొందుతూ మరణించారు. జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు మొదలయ్యాయని, తప్పంతా డీఎస్పీపై నెట్టేందుకు రంగం సిద్ధమైందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది అడ్మినిస్ట్రేషన్ వైఫల్యమని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు. కాగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాత్రం భక్తులు తొక్కిసలాట వల్ల చనిపోలేదని, ఉదయం నుంచి నిలబడి ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ పడిపోవడంతో వారంతట వారే కింద పడి మరణించారనడం కొసమెరుపు.